హెజ్బుల్లా మీదన విరుచుకుపడింది ఇజ్రాయెల్ మరొకసారి. ఏదైతే మొన్న వరుసపెట్టి ఒక 100 రాకెట్లు వేసాం, అది మా సత్తా అని చెప్పింది హిజ్బుల్లా. కానీ ఆ 100 తర్వాత వాళ్ళకి సంబంధించిన డిప్యూటీ కమాండర్తో సహా దాదాపు 12 మంది కమాండర్లు పోయారు. డిప్యూటీ చీఫ్తో సహా 12 మంది కమాండర్లు పోయారు. అలాగే వాకీటాకీలు పేలినాయి, అలాగే పేజర్లు పేలినాయి, చివరికి గొర్రెలు పేలినాయి, చివరికి వాళ్ళ టాయిలెట్లు పేలినాయి. అంత వరుస తర్వాతన విమాన దాడులు మరొకసారి బేభత్సం సృష్టించి వదిలిపెట్టింది. ఈ దఫా ఏకంగా 356 మంది మృత్యువాత పడ్డారు. అబ్బెబ్బే ఏమీ లేదని చెప్తుంటుంది అది. అంటే సాధారణ ప్రజలు చనిపోయారని మామూలుగా మొన్నటిదాకా హమాస్ ప్రాంతంలో ఎట్లా చెప్పారో అట్లాగే చెప్పుకొస్తారు. పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాకు పరిమితమైన హమాస్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపుకి మళ్ళింది. మంగళవారం పేజీల పేలుడు, బుధవారం వాకీటాకీల పేలుడు, శుక్రవారం హిజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో భారీ స్థాయికి చేరిన ఉద్రిక్తత సోమవారం పతాక స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ సోమవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. సైదా, మర్జియాన్, టైడ్, జహరానీతో బెకా లోయలోని జిల్లాల మీద యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబులు వర్షం కురిపించింది. ఈ దాడులో 356 మంది మృతి చెందారు, 1246 మంది గాయాల పాలయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ చెప్పారు. మృతుల్లో 21 మంది చిన్నారులు, 31 మంది మహిళలు ఉన్నారన్నటువంటిది. అందులో వాళ్ళు వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టారన్నటువంటిది పక్కన పెడితే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది అన్నటువంటి విషయమే ఇక్కడ తేలాల్సి ఉంది. దక్షిణ లెబనాన్లోని గ్రామాలు వణికిపోయినాయి. వేల మంది పౌరులు ప్రాణాల చేతిలో పెట్టుకుని ఏ వాహనం దొరికితే అందులో ఎక్కి రాజధాని బీరుట్ వైపు పారిపోవడం ప్రారంభించారు. దాంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయినాయి. ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. హిజ్బుల్లాకు చెందిన దాదాపు 1300 లక్ష్యాలను ఢీకొట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు చెప్పింది. 2006లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్కి చెందిన 2 సైనిక స్థావరాల మీద తాము 125 రాకెట్లను ప్రయోగించినట్టు హిజ్బుల్లా చెప్పింది. మరోవైపు లెబనాన్ మీద తమ దాడుల పరంపర ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హిజ్బుల్లా ఆయుధాలను దాచిన బెకాలోయను ధ్వంసం చేస్తామని ప్రకటించి అక్కడ నివసిస్తున్న పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సాయంతో ఈ బెకా లోయలోనే హిజ్బుల్లా 1982లో ఆవిర్భవించింది. లోయలోని పౌరులు ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియల్ అడ్మిరల్ డానియల్ హగారీ తెలిపారు. తమ హెచ్చరికలను లెబనాన్ పౌరులు తీవ్రంగా తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మా హెచ్చరికను తీవ్రంగా తీసుకోండి, ప్రమాదానికి దూరంగా పారిపోండి, మీ ప్రాణాలతో ఆటాడుకునే అవకాశం హిజ్బుల్లాకి ఇవ్వకండి అని చెప్పారు. మరోవైపు దక్షిణ లెబనాన్తో పాటుగా రాజధాని బీరుట్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. సదరన్ కమాండ్కి నేతృత్వం వహిస్తున్న సీనియర్ హిజ్బుల్లా కమాండర్ అలీ కరాకీ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ ప్రకటించి ఆయనకి ఏమైందన్న విషయం తెలియలేదు. కరాకీ వివరాలు తెలియడం లేదని హిజ్బుల్లా వర్గాలు కూడా చెప్తున్నాయి. లెబనాన్ ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలు పంపాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. ఇది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆదివారం పెంటగాన్ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 40,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు.